మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే 2 వారాల పాటు రిమాండ్ విధించారు. ఇంకా కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కస్టడీలో ఇంకా చాలా విషయాలకు సంబంధించి తెలుసుకునే అవకాశం ఉంటుంది, విచారించే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ కేసులకు సంబంధించి ఇతర కేసులకు సంబంధించి చాలా ఉన్న నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి కూడా విచారణ జరగబోతూ ఉంది. ఇది ఇలా ఉంటే గతంలో అధికారులు ఉన్నప్పుడు ఎవరెవరైతే రెచ్చిపోయారో వైసీపీ నేతలు కావచ్చు, మాజీ అప్పటి మంత్రులుగా పనిచేసిన మంత్రులుగా ఉన్నవారు కావచ్చు, వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది ముందస్తు బెయిల్కు అప్లై చేసుకుంటున్నారు. సరే, ఒక కేసులోనో 2 కేసులోనో ముందస్తు బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఉన్న నేపథ్యంలో మరి విచారణ చేసే క్రమంలో ఖచ్చితంగా అదుపులోకి తీసుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కొన్ని ఏ కేసులకు స్టే ఇచ్చారు ఏంటి అనే దానికి సంబంధించి కొంతవరకు ఆగిన ఇతర కేసులు కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చాలామంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తూ ఉంది. ఇంకా మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్యంగా ఈయన ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా పెద్దగా మీడియా ముందుకు రావట్లేదు, కనపడటం లేదు. రీసెంట్గా ఇప్పుడు జరిగిన ఈ అరెస్టు నేపథ్యంలో మరొకసారి కనిపించకుండా పోయినట్లుగా తెలుస్తూ ఉంది. పెద్దగా అసలు వైసీపీలో కొంతమంది లీడర్లు మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడినప్పటికీ కొడాలి నాని మాత్రం ఎక్కడ పెద్దగా ప్రత్యక్షం అవ్వట్లేదు. సో కొడాలి నానియే కాదు, ఇతర మంత్రులు కూడా ప్రత్యక్షం అవ్వట్లేదు, గతంలో మంత్రులుగా పనిచేసిన వారు. సో వీరందరూ కూడా వారి గుండెల్లో కొంత వణుకు పుడుతుందని చెప్పాలి. ఎందుకంటే తప్పులు చేశారు, చాలా వరకు ఇష్టారీతిని వ్యవహరించారు, అక్రమాలు చేశారు, అన్యాయం చేశారు, దౌర్జన్యాలకు తెగబడ్డారు, రౌడీజం చేసిన వారు ఉన్నారు, రౌడీలను ప్రోత్సహించిన వారు ఉన్నారు, హత్యలు చేసిన వారు ఉన్నారు, హత్యలను ప్రోత్సహించిన వారు ఉన్నారు. ఇవన్నీ పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. అందుకనే వాళ్ళు ఎవరు కూడా లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పైగా కేసులు అక్రమంగా బనాయిస్తున్నారంటూ చెప్తున్నారు. కానీ అక్రమ కేసులు కాదు, అవన్నీ చేసినవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయనేది కూటమి నేతలు చెప్తున్న మాట. అందుకనే వాళ్ళ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని, తొందరపాటు చర్యలు ఎక్కడ లేవంటూ కూటమి నేతలు చాలా క్లియర్గా చెప్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా వీటన్నిటికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి, కాసరగడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, శరత్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా శరత్ గారు, అంటే గతంలో ఇష్టారీతిన వ్యవహరించారు. వారికి ఎలా అంటే అడ్డు చెప్పేవారే లేకుండా పోయారు. ఏమాత్రం ఎవరైనా మాట్లాడితే కేసులు నమోదు చేసేవారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు నమోదు చేసేవారు. పైగా మంత్రుల స్థాయిలో ఉండి కూడా ఆ రోజున మంత్రులుగా పనిచేసిన వారు కొడాలి నాని కావచ్చు, పేని నాని కావచ్చు, లేదంటే రోజా గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కరు కాదు చాలామంది ఇదే వైఖరితో ఉండేవారు. ఇవాళ కేసులు నమోదవుతూ